మంత్రివర్గం యొక్క కూర్పులో ఈ ముఖ్యమంత్రి పాత్ర లేదు. మంత్రివర్గం యొక్క విస్తరణలో కూడా ఈ ముఖ్యమంత్రి పాత్ర ఉంటుందని ఎవరు అనుకోవటం లేదు. ఈ మార్పు కూర్పు చేర్పుల్లో ముఖ్యమంత్రి నామకే వాస్తేగా మిగిలాడు. ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది కప్పం కొరకు, వసూళ్ల కొరకు, ఖజానాని దోచుకోవడం కొరకు ఢిల్లీ నడిపిస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా పావులుగా వ్యవహరిస్తున్నారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగానే వ్యవహరిస్తున్నారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు రహదారుల యొక్క మంత్రిగా మారారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లేకుంటే కాంట్రాక్టర్లు రెవెన్యూ మంత్రిగా అవతారం ఎత్తారు. అనేక రకాలుగా సప్లయర్గా పేరు గడించినటువంటి వ్యక్తులు సివిల్ సప్లైస్ మినిస్టర్గా మిగిలాడు. ఫ్లీట్ ఓనర్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మారారు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి మంత్రుల యొక్క చరిత్ర, మంత్రుల యొక్క వ్యవహారం. ధనిక రాష్ట్రం యొక్క ఆస్తులేమో తరుగుతున్నాయి, ధనిక రాష్ట్రం యొక్క ఆస్తులేమో తరుగుతున్నాయి, మంత్రుల యొక్క ఆస్తులేమో రోజు రోజుకి పెరుగుతున్నాయి. రాష్ట్ర అప్పులు పెరుగుతున్నాయి, మంత్రులు కప్పం కట్టేటువంటి వ్యవహారం పెరుగుతూ ఉంది. ఇది నడుస్తున్నటువంటి ఒక చరిత్ర. ఇంతేకాకుండా లాస్ట్ 5 years కూడా ఈ సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి వ్యవహారంలోనే ధాన్యం కొనుగోలు, సేకరణ, ఆ రకంగా మిల్లులపై చర్యలు, మిల్లుల యొక్క వ్యవహారాలు. ఆ రోజు బీఆర్ఎస్ దోచుకుంది, ఇప్పుడు కాంగ్రెస్ అదే పందాలో దోచుకుంటా ఉన్నది. థింక్ టుగెదర్, లూట్ టుగెదర్ అన్నట్టుగా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ లెక్క వ్యవహారాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయని చెప్పని నేను పేర్కొంటూ, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గనక కామ్కే వాస్తే గనక ఉన్నట్టయితే, నిజంగానే ముఖ్యమంత్రి యొక్క క్యాబినెట్కి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ అంశాలపైన ఈ మధ్యకాలంలో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన వస్తున్నటువంటి వార్తలపైన ముఖ్యమంత్రి స్పందించాలి, ఉన్నత స్థాయి విచారణ జరిపించడానికి ముందుకు రావాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంతోపాటుగా తరచూ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తూ ఉన్నాడు, ప్రత్యేక విమానంలో వెళ్తూ ఉన్నాడు. ఒక్కొక్క దఫా జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విమానంలో వారు పయనిస్తూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ వెళ్ళబోతున్నట్టుగా సమాచారం తెలిసింది. ఈ చివరి దశ ఎన్నికలకు సంబంధించి 1వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి ముఖ్యమంత్రి యొక్క విమానాన్ని ఎన్నికల కమిషన్ తనిఖీ చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కప్పాన్ని తరలించడం కొరకు ఈ విమానాల్ని ఉపయోగించుకుంటున్నట్టుగా మనం భావిస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడా హైడ్ అండ్ సీక్ గేమ్ లాగా ఉంది, హిట్ అండ్ రన్ ఆటలాగా నడుస్తూ ఉన్నది. ఇద్దరు కలిసే వ్యవహారాలు చేస్తూ ఉన్నారు అన్ని విషయాల్లో, నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా. ముమ్మాటికి కూడా ఈరోజు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అవకతవకాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క మంత్రిత్వ శాఖలోనే జరుగుతూ ఉన్నాయి. అంటే అంతకుముందు జరిగింది, వీరు సమీక్షిస్తూ ఉంటున్నారు, విచారణ జరిపిస్తామంటున్నారు. ఇప్పుడు ఈ సివిల్ సప్లైస్ శాఖ కూడా వారి పరిధిలోనే ఉన్నటువంటి ఒక సందర్భం.
ముఖ్యమంత్రి యొక్క సమీక్షకి రానటువంటి వ్యక్తి కూడా ఆ మంత్రే. కాబట్టి ఖచ్చితంగా ఈ సమిష్టి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ మంత్రివర్గానికి ఉందా లేదా, ఉంటే ఎందుకు ఆ యొక్క సమీక్షల విషయంలో, ఆ వ్యవహారాల విషయంలో ముఖ్యమంత్రి నోరు మెదపటలేదు అన్నటువంటి విషయాన్ని నేను మరొకసారి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.